హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. టైమ్ అండ్ వర్క్లో నుంచి మనకి గన్ షాట్ మోడల్ అనమాట. ఇది చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం విత్ ఇన్ సెకండ్స్లో ఏ విధంగా చేయాలనేది చూద్దాం. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో వీడియో పాస్ చేసి మీరు ఈ క్వశ్చన్కి ఎంతసేపట్లో ఆన్సర్ చేయగలుగుతారో చెప్పండి. అదేవిధంగా నేను చెప్పిన మెథడ్లో చేస్తే మీకు ఎంత సమయం పడుతుందో కూడా చూడండి. ఇటువంటి మోడల్ కనుక వచ్చిందంటే మీకు 1 మార్క్ చేతిలో ఉన్నట్లే. అదేవిధంగా ఒక 10 సెకండ్స్లోనే కంప్లీట్ చేసేయచ్చు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అభినవ్ అర్పణ్ కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాడు. అంటే అభినవ్ అనే అతను అర్పణ్ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగినవాడు. అంటే అర్పణ్ తక్కువ సామర్థ్యం కలిగినవాడు. సో అభినవ్ ఎక్కువ, అర్పణ్ తక్కువ సామర్థ్యం కలిగినవాడు. సో అభినవ్ ఎంత ఎక్కువ సామర్థ్యం కలవాడు? అర్పణ్ కంటే 3 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలవాడు. అయితే ఈ అభినవ్ అనే అతను అర్పణ్ కంటే ఒక పనిని 34 రోజుల తక్కువ సమయంలో పూర్తి చేస్తాడు. అవును, ఎందుకు అంటే అభినవ్కి స్టామినా ఎక్కువ ఉంది, సామర్థ్యం ఎక్కువ ఉంది. అర్పణ్ కంటే తక్కువ రోజుల్లోనే పని పూర్తి చేయగలడు. ఎంత తక్కువ రోజుల్లో? 34 రోజుల్లో తక్కువ పూర్తి చేయగలడు. సపోజ్ కి అర్పణ్ X రోజుల్లో పూర్తి చేస్తే అభినవ్ X-34 days లో పూర్తి చేయగలడు. సో అయితే అర్పణ్ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్నాడు. ఇటువంటి క్వశ్చన్ కి మీరు ఎక్స్లు, వైలు, జెడ్ అనుకోవడం ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకున్నారు కదా. ఈ క్వశ్చన్ అర్థం చేసుకున్నప్పుడు ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్ గా ఒకటే పని చేయాలి. మీరు ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి, 34 ఉంది ఇక్కడ. ఈ 34 ఇంటూ 3 రెట్లు అన్నాడు కదా, 34 ఇంటూ 3 చేయండి. 34 ఇంటూ 3, ఓకేనా? 34 ఇంటూ 3 డివైడెడ్ బై, ఇక్కడ ఎన్ని రెట్లు అన్నాడు? 3 రెట్లు అన్నాడు కదా, దీనికి ఒకటి తగ్గించుకోండి అంతే, బై 2. ఇంతే ఆన్సర్. సో 34 ఇంటూ 3 ఎంత మనకి? 102 బై 2 ఎంత? 51. ఎక్కడుంది? ఇక్కడ ఉంది ఆన్సర్. చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నేను ఏం చేశాను? ఏం చేయలేదు, ఒక షార్ట్ ట్రిక్ వాడాను అంతే. ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఏది వచ్చినా ఇంతే. అది ఎన్ని రెట్లు అనివ్వండి, ఈ నెంబర్ ఎంత అన్నా ఇవ్వండి. సపోజ్ కి కింద ఇంకో క్వశ్చన్ మీకు శాంపుల్ గా ఒకటే చెప్తే మీకు అర్థం కాదు. నెక్స్ట్, బి కంటే 4 రెట్లు ఎక్కువ సామర్థ్యం గలవాడు మరియు బి కంటే 45 రోజులు తక్కువ వ్యవధిలో పని పూర్తి చేస్తాడు. అయినా బి ఆ పనిని ఎన్ని రోజుల్లో? సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్. సో ఇటువంటి మోడల్ వచ్చినప్పుడు మీరు ఆలోచించాలా, ఇంకా XYZలు అనుకోవాలా? అవసరం లేదు. ఏం చేయాలి? ఇందాక ఏం చేసాం? ఇక్కడ ఎంత ఉంది? 45 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 4 డివైడెడ్ బై ఇచ్చిన ఎన్ని రెట్ల సామర్థ్యానికంటే ఒకటి తక్కువ అనుకున్నాం. అంటే ఇక్కడ ఉన్న దానికంటే 4 కంటే ఒకటి తక్కువ ఎంత? బై 3. సో 45 ఇంటూ 4 ఎంత అవుతుంది? 180 బై 3. 3 6 18 00. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 60 ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇటువంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా సరే విత్ ఇన్ సెకండ్స్ లో చేసేయచ్చు.